నేత అంబటి రాంబాబు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మీరంటే దానికి చెప్పడు. పసుపు కుంకుమ వల్ల మాకు మహిళలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేశారంటారు. పసుపు కుంకుమ, నీ పసుపు కుంకుమ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అంటావు, ఎన్నికల తర్వాత కంట్లో కారం కొడతావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా మహిళలకు తెలుసని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రజలు సిద్ధమై ఓట్లు వేశారు. అందువలనే పోలింగ్ శాతం పెరిగింది. అంతేకాదు రాత్రి 8, 9, 10, 11 దాకా కూడా పోలింగ్ చేశారు, క్యూలో నిలబడ్డారు, శ్రమించి నిలబడ్డారు. కారణం ఏమిటంటే ఒక రాక్షసుణ్ణి వధించాలని, ఒక దుష్ట పరిపాలన అంతం చేయాలని ప్రజలు కోరుకున్నారు. అందువల్ల అగ్రెసివ్గా ఓటింగ్ చేశారని మేము భావిస్తున్నాం. అవునో కాదో రేపు 23వ తారీఖున చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేదా ఈ లోపల ఏదైనా మంచి మంచి సర్వేలు వస్తే కూడా వాటి ద్వారా కూడా అర్థమవుతుంది. టోటల్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని మేము విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని. ఆయనకు కూడా తెలిసే ఈ కంగారు పడి ఓటమికి కారణాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఈవీఎంల మీదో, ఐపీఎస్ ఆఫీసర్ల మీదో, లేదా ఐఏఎస్ ఆఫీసర్ల మీదో, లేదా ప్రభుత్వ ఎలక్షన్ యంత్రాంగం మీదో ఈ ఓటమిని రుద్ది తప్పుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వారికి ఇది సహజమైన లక్షణమే, ఇవాళ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా అదే జరిగింది. ఈవీఎంల మీద నాకు తెలియకూడదు. ఈవీఎంలు నిన్న వచ్చినాయి, ఇవాళ మొన్న వచ్చినాయా? ఇంతకుముందు 2 ఎలక్షన్లో కూడా ఈవీఎంలు చేయలేదా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు గెలిచినప్పుడు ఈవీఎంలతో గెలవలేదా, లేకపోతే మామూలుతో గెలిచారా? మొన్న గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ని అలాగే మన మోడీ గారిని కలిసి మీరు అందరూ కలిశారు కదా. కలిసి గెలిచినప్పుడు ఈవీఎంలు ఉపయోగించారా, పేపర్లు ఉపయోగించారా? చెప్పండి. అర్థం, మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు బాగా పనిచేసినట్ట, మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలు బాగా పనిచేయనట్ట. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు. ఇది డెమోక్రటిక్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, ప్రపంచమంతా కూడా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ దశలో ఈవీఎంల గురించి మీరు మాట్లాడేటువంటి ధోరణి చూస్తుంటే మీకు మతి భ్రమించిందనేటువంటి భావన కలిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. నేను ఇంకొకటి కూడా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో మనం చూస్తాం, చాలా అరుదైన సంఘటన వాళ్ళు జరగబోతా ఉంది. అదేమిటంటే ఎవ్వరు మిత్రులు లేరు. ఆయన ఒక్కడి సింగిల్గా వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్ళినా ఎవరో ఒకరిని మిత్రుని పెట్టుకు వెళ్ళేవారు. సిపిఐయో, సిపిఎంఓ, భారతీయ జనతా పార్టీనో, లేకపోతే టీఆర్ఎస్ఓ, లేకపోతే కాంగ్రెస్ పార్టీనో, అందరినీ ఎప్పుడోసారి మిత్రులుగా పెట్టుకుని వెళ్ళేటటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. కానీ ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో, నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరితోనూ మిత్రత్వం లేకోకుండా సింగిల్గా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. సింగిల్గా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రాజకీయంగా ఎలా ఉంటుందో 23వ తారీఖున మీరు చూడబోతున్నారు. ప్రజలు చూడబోతున్నారు, విశ్లేషకులు చూడబోతున్నారు, ప్రపంచం చూడబోతున్నది. చంద్రబాబు నాయుడు నిజమైన శక్తి రేపు 23వ తారీఖున బట్టబయలు కాబోతున్నది. అది చూసి, అది తెలిసి, అది ఊహించి చంద్రబాబు నాయుడు గారు బెంబేలు పడి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు అర్థం లేని మాటలు, వ్యర్థమైన మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. చూపించే ఛానల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇంకా ప్రభుత్వ ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. వాడు మొహమాటపడి, కాబట్టి చూడమని నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన మాట్లాడే మాటలు చాలా బేలంగా, అప్రజాస్వామికంగా ఉన్నాయని మాత్రం చెప్పదలుచుకున్నా. ఇంకా కోడెల గారు ఆరోపణలు చాలా ఉన్నాయండి. ఇనిమెట్ల గ్రామం టీడీపీది కాదు, టీడీపీకి ఓట్లు ఉన్నాయి. ఇనిమెట్ల గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయినసారి కూడా మెజారిటీ వచ్చినటువంటి గ్రామం. ఈసారి అత్యధికమైన మెజారిటీ వచ్చే గ్రామంగా ప్రజలందరికీ తెలుసు. ఎస్, నేను అంటాను, కోడెల శివప్రసాద్ గారు అక్కడ ఏదో జరుగుతుందనేటువంటి అనుమానం ఉంటే తప్పు లేదు, వెళ్ళమనండి, తప్పు లేదు. వెళ్ళి తలుపులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? వాట్ ఇస్ దిస్? ఎవరున్నారండి అక్కడ? మేము ఎవరు ఉన్నావా? తలుపులు వేసుకుని 2 గంటల సేపు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటండి? ఈ లోపల జనం అనుమానపడ్డారు. పశ్చిమ గోదావరి